ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట సకల పరిశుద్ధులకును దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రతి మానవులకి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. వరద బాధితుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన బాధ్యత. అందరినీ ఆదరించి రక్షించే దేవుడు, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. దేవుడు మాత్రమే బాగు చేయాలి, కానీ ఏ మానవుడిని బాగు చేయలేడు. వారికి సహాయం చేయాలన్నా దేవుని ప్రేమ ఉంటేనే ఇతరులకు సహాయం చేయగలుగుతారు. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, వరదలు వర్షాల్లో చిక్కుకుని ప్రభా తండ్రి నెమ్మది, సమాధానం, ఆదరణ లేకుండా ఎవరైతే అలమటిస్తున్నారో ప్రతి బిడ్డను ఆదరించి ధైర్యపరచండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ తండ్రి పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడి నీ మీద ఆధారపడి నీ రాజ్య వారసులుగా తండ్రి నీ కొరకే ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారిగా పరిపూర్ణమైన విశ్వాసంతో జీవించే కృప దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత ఇచ్చేయండి. సమాధానం లేని వారికి సమాధానము, రక్షణ లేని వారికి రక్షణ, తండ్రి ప్రభువా ఆదరణ లేని వారికి ఆదరణ, సమాధానము యేసుక్రీస్తు నామములో కలుగునని ప్రతి ఒక్కరి విశ్వాసం ఉంచి ప్రార్థించి అయ్యా నీ యొద్ద నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుని నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె నీ యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నీ రాజ్య వారసులుగా చేసుకోమని ఈ యొక్క సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మా మధ్య నీ ఆత్మ సంచారం ఉన్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ప్రభువా, నీ మాటలు వినాలని ఆశతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. విత్తబడిన వాక్యమునైనా నూరంతలుగా ఫలించినట్లు ప్రతి హృదయాన్ని ప్రభువా తండ్రి ఆకర్షించుకోండి అయ్యా. మీరు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు ఆకర్షింపబడలేరు ప్రభువా. నాయన మీ ఆకర్షణ శక్తితో పరిశుద్ధాత్మదేవ ఆదరించి ప్రభువా నీ మాటలతో వారిని నింపి బలపరిచి ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ విడిపించగల శక్తిమంతుడివని, సమర్థుడివని నీ వైపు చూస్తూ నీలో ముందుకు సాగే ధన్యత, దీవెన ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా ప్రభువా, నీ వాక్యాన్ని నేను విత్తుతూ ఉండగా ప్రభువా నన్ను నీ నోటి బోరగా మాత్రం వాడుకుని మీరే నాలో ఉండి మాట్లాడి ప్రతి బిడ్డను ఆదరించి బలపరిచి ధైర్యపరచమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన వాక్యాంశము, గుండె చెదరిన వారిని దేవుడు బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈ వాక్యము కీర్తనల గ్రంథం 147 3వ వచనంలో ఉంది. కీర్తనల గ్రంథం 147 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అనగా గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములను కట్టే దేవుడు. అనగా మనం అనుకుంటాం గుండె చెదిరిపోయిన వారిని, వారి యొక్క గాయాలను కట్టే దేవుడు. అనగా గుండె చెదిరిపోవడం అనగా అనారోగ్యానికి గుర్తు మాత్రమే కాదు. గుండె ఎప్పుడు చెదిరిపోతుంది? వారి యొక్క పరిస్థితులన్నీ నిరాధారంగా, నిస్సహాయ స్థితిగా ఉన్నప్పుడు, మనుషులను కోల్పోయినప్పుడు, బాధకు వేదనకు గురైపోయినప్పుడు, మన వల్ల ఏమీ కానప్పుడు మనం ఏం చేస్తాం? గుండె చెదిరిపోయి మనస్తాపానికి గురైపోతాం. అలాంటి వారిని దేవుడు ఆదరిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? వారు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు. దేవా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, మీరే నాకు సహాయం. నేను ఇంతకాలం నీకు దూరం అయిపోయానేమో, లేదా నిన్ను తెలుసుకుని కూడా నేను ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నాను అంటే నాకు సహాయం చేయి ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా, నీ ప్రణాళిక ఏంటి ప్రభా అని దేవుని ఎరిగిన వారు ఈ విధంగా ప్రార్థన చేయాలి. దేవుని ఎరిగిన వారు ఎంతకాలం నీవంటే నేను గ్రహించుకోలేని అంధకారంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని ఎవరైతే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడతారో వారిని అందరినీ కూడా దేవుడు ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు.
ఇప్పుడు పశ్చాత్తాపంతో మనము ప్రార్థన చేసినప్పుడు సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? గుండెలు బాదుకుని, ప్రభువా నేను కన్నులు ఎత్తడానికి కూడా నాకు సహాయం, నేను అర్హుడను కాను అని సుంకరి ప్రార్థన చేస్తాడు. అయితే పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? తనను తను హెచ్చించుకుంటూ నేను ఇలా ఉన్నాను, చివరికి ఈ సుంకరిలా కూడా నేను లేనందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? సుంకరి ప్రార్థనని అంగీకరిస్తాడు. ఎందుకు? పశ్చాత్తాపంతో, పగిలిన హృదయంతో, గుండెలు బాదుకుని, వేదనతో ప్రార్థన చేసి ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు అలక్ష్యం చేయనంటున్నాడు. గుండె చెదరిన వారిని దేవుడు అలక్ష్యం చేయడు. ఆయన పశ్చాత్తాపడిన వారిని తప్పకుండా ఆయన ఆదరిస్తాడు, రక్షిస్తాడు, ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగజేస్తాడు. అయితే కింద వచ్చిన ఏముందంటే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. అంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఆయన అనగా యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అనగా మనల్ని స్వస్థపరిచేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, మనల్ని ప్రేమించి నిత్యరాజ్యానికి చేర్చేటటువంటి దేవుడు. యెహోవా దేవుడు అనగా నిన్ను బాగు చేసేవాడు, నన్ను బాగు చేసేవాడు, మన బ్రతుకుల్ని బాగు చేసేవాడు. అనగా మనం భ్రష్టత్వంలో, పాపములో నశించిపోవలసినటువంటి వారిమై ఉండగా మనం మన భ్రష్టత్వాన్ని నుంచి విడిపించి యేసయ్యని లోకానికి పంపించి తన రక్తం ద్వారా మన పాపాలు, శాపాలన్నిటినీ కడిగివేసి మనలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తొలగించి పరిశుద్ధత, నీతి, సమాధానము మనకు అనుగ్రహించి నిత్య రాజ్యానికి వారసునిగా చేసేటటువంటి దేవుడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవారు ధన్యులు అంటున్నాడు. ధన్యులు అనగా నిత్యరాజ్యానికి వారసత్వం పొందుకున్న వారం. ఈ లోకంలో కాదు, మనం ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు చూసి, శోధనలు చూసి కృంగిపోకుండా దేవుని చేతుల్లో పెట్టినప్పుడు మనల్ని ధైర్యపరిచి, ఆదరించి, రక్షించి మన నిత్యరాజ్యానికి వారసులుగా చేయగల శక్తిమంతుడు, సమర్థుడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆయన బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు. వారి గాయాలను కట్టువాడు. గాయము అనగా శరీర సంబంధమైనటువంటి గాయాలు అనుకుంటాం మనం. శారీరక సంబంధమైనటువంటి గాయములను మాన్పుతాడు, ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు కూడా మారుస్తాడు. మన ఆత్మ గాయపడితే మనల్ని ఎవరూ ఓదార్చలేరు. శరీరం గాయపడితే డాక్టర్లు మందు వేసి స్వస్థతనిస్తారు, తగ్గిస్తారు. కానీ మన ఆత్మ గాయం, మన మనస్సు గాయపడితే ఆ గాయాన్ని మార్పేది దేవుడు మాత్రమే. అందుకే ఏమంటారంటే మనోవ్యాధికి మందు లేదు అంటారు. మనోవ్యాధి అనగా మానసికమైన బాధ, వేదన, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఎవరు చెప్పినా తీర్చలేనటువంటి సమస్యలు అని మనం గ్రహించి, ఇప్పుడు వరదలో చిక్కుకుని అనేక మంది గుండె చెదిరిపోయి, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు కోల్పోయి, పిల్లలు కోల్పోయి, కుటుంబీకుల్లో అనేక మందిని కోల్పోయినటువంటి వారు, గృహాలు కోల్పోయిన వారు, అలాగే ఆస్తులు నష్టపోయిన వారు, అనేక రకాలుగా నష్టపోయి గుండెలు చేతులతో పట్టుకుని మనం బ్రతుకుతామా లేదా అనేటటువంటి వేదనతో ఎంతో బాధపడి ఉన్నారు. వాళ్ళు మన వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు, టీవీలో వార్తలు వింటూ ఉన్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు వారు ఎంత వేదనలో ఉన్నారో మనం చూస్తాం. వారు కొట్టుకుపోతూ మనం బ్రతుకుతామా లేదా అనేటటువంటి ఎంత వేదనకు గురి అయి ఉంటారో మనం చూస్తాం. అలాంటి వారిని అందరినీ మనం ఏమీ ఓదార్చలేము. దేవుడు మాత్రమే ఓదార్చగలడు, దేవుడు మాత్రమే ధైర్యపరచగలడు, దేవుడు మాత్రమే ఒడ్డుకి చేర్చగలడు, దేవుడు మాత్రమే రక్షించగలడు. కాబట్టి మనం అలాంటి వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనము అనుకుంటాం ఇంకా బ్రతికి ఉంటాం కదా, ఎప్పుడో రక్షణ తీసుకుంటామని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి మరణము ఏ విధముగా ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. వారు అనుకున్నారా, హఠాత్తుగా వారి మీదకి ఉప్పెనలాగా వరద వచ్చినప్పుడు వాళ్ళు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారు. అలాంటి వారు ఆ నీళ్ళలో కొట్టుపోయినప్పుడు ఎంత వేదన గురై ఉంటారో వాళ్ళు. కాబట్టి మనలో ప్రాణం ఉండగానే
మనము యేసయ్యందు విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందుకోవాలి. మనం రక్షణ పొందుకొని ఉంటే మనకి ఎలాంటి ఉప్పెన లాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, చివరికి మరణమే వచ్చినా మనము దేవునితో పాటు ఉంటామనేటటువంటి నిరీక్షణ దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఉంటుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచకుండా యేసయ్య నిజదేవుడు, యేసయ్య ద్వారానే పరలోకి వెళ్తామని గ్రహించుకుని కూడా ఇంకా బాప్తిస్వం తీసుకుందాంలే అని నిర్లక్ష్యం చేసి ఉంటే అలాంటి వారందరూ కూడా ఈ సమయంలో ఎంతో నష్టపోయారు. ఏమి నష్టపోయారు? ప్రాణాన్నే కాదు నష్టపోతారు, వాళ్ళ యొక్క జీవాన్ని కూడా నష్టపోయారు. వారి యొక్క ఆత్మను కూడా వారు అగ్నిలో పడవేసిన వారు అయిపోయారు. కాబట్టి మనకి మరణము ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. కానీ వారి ఆత్మలు రక్షించేది దేవుడే, వారి కుటుంబాల్లో సమాధానం ఇచ్చేది దేవుడే. కాబట్టి గవర్నమెంట్ సహాయం చేయలేదని ఎంతో బాధపడుతున్నారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అనేది మనకి తెలియదు. ఏది ఏమైనా దేవుడు కాపాడాలనుకుంటే ఆయన కాపాడగలడు. కాబట్టి వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మాత్రమే వారికి సమాధానం ఇవ్వగల దేవుడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఆయన గుండె చెదరిన వారిని బాగు చేయగల దేవుడు, వారి గాయాలను కట్టువాడు. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? 147 కీర్తన 147 అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అంటున్నాడు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది అంటున్నాడు. అంటే చేయకపోతే మంచిది కాదని కదా. యెహోవా అనగా సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. ఒక పేరు మాత్రమే దేవునికి, ఒక పేరు మాత్రమే అది. యెహోవా అనగా మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని రక్షించేవాడు అని అర్థం. కాబట్టి యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. ఇంకా అది మనోహరము. స్తోత్రం చేయుట ఒప్పిదము అనగా మన పాపాలను ఒప్పింపజేసేది, మన శాపాల నుంచి విడిపింపజేసేది దేవుని స్తుతి చేయడం ద్వారా. దేవుని స్తుతి చేయకపోతే పాపము, దేవుని స్తుతి చేయకపోతే మంచిది కాదు అంటున్నాడు. దేవుని స్తోత్రగానం చేయడం మంచిది. స్తోత్రగానం అనగా దేవుని కీర్తించుట, దేవుని మహిమపరచుట, దేవుని నిత్యము మనం ఆరాధించుట, దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థించుట, ఇవన్నీ కూడా స్తోత్రగానం చేయడం. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం స్తోత్రిస్తాం, ఆయన్ని కీర్తిస్తూ ఉంటాం, ఆయన మహిమపరుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తామో మన సమస్యల నుంచి, శోధల నుంచి విడిపించగల శక్తివంతుడు, సమర్థుడు, నిత్యరాజ్యానికి చేర్చగల శక్తివంతుడు. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులం. మనకి ఎప్పుడు ఏ రూపంలో మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి నిమిషము మనము సిద్ధపడి ఉండాలి. అందుకే యేసయ్య ఏం చెప్తాడు? సిలువకి ఎక్కే ముందు తన శిష్యులకి మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని చెప్తాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎప్పుడు కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. నేను ఏ విధంగా ఎక్కిపోతానో అలాగే మళ్ళీ నేను తిరిగి రానే ఉన్నానని యోహాను సువార్తల శిష్యులు చెప్తాడు. ఎలాగైతే నేను పరలోకానికి ఎక్కిపోతానో మళ్ళీ నేను రానే ఉన్నాను. కాబట్టి నేను వచ్చేలోపు మీరు అందరూ కూడా సిద్ధపడి ఉండండి అన్నాడు. అంటే ఆయన వచ్చేంత వరకు మనం బ్రతికి ఉంటామా? మనం ప్రతి నిమిషం మెలకువగలిగి ప్రార్థన చేసి రక్షణ పొందుకొని ఉంటే మనకి మరణం వచ్చినా కానీ ఆయన రానే ఉన్నాడు, ఆయన తప్పకుండా వస్తాడు అని మనం నిరీక్షణ కలిగి ఉండి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో మన మరణం వచ్చినా మనము ఆయన రాజ్యానికి వారసులం, ఆయన పిల్లలం. కాబట్టి మనం మరణించిన సమాధిలో ఉన్న సమాధులు తెరవబడతాయి అంటున్నాడు. మన ఆత్మ నీళ్ళలో కొట్టుకుపోయిన ఆ ఆత్మను దేవుడు భద్రపరుస్తాడు. పరిశుద్ధ స్థలంలో మనల్ని ఉంచుతాడు, విశ్రాంతి స్థలంలో మన ఆత్మలను ఉంచుతాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు
ఆయన రాజ్యానికి మనం తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే మనకి మరణం ఎప్పుడొచ్చినా పర్వాలేదు, మనం రక్షణ పొందుకుని ఉన్నాము కాబట్టి ఆయన రాజ్యానికి వారసులము అని సంసిద్ధత కలిగి జీవించాలని ఆ మాటకు అర్థం. మెలకువ కలిగి అంటే నిద్రపోకుండా ప్రార్థించాలని కాదు. ఎప్పుడొచ్చినా మనకి మరణం ఎప్పుడొచ్చినా మనము దేవుని రాజ్యానికి వారసులు అనేటటువంటి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలని ఆ మాటకు అర్థం. ఇంకా 2వ వచనం చూద్దాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలీయులను పోగు చేయవాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలీయులను పోగు చేయవాడు. అంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెరూషలేము అనగా ఇజ్రాయేలు పట్టణం. ఇజ్రాయేలు పట్టణాన్ని ఐగుప్తులో చిక్కుకుని దాసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేశాడు? యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలీలను పోగు చేయవాడు. యెరూషలేమును చెదిరిపోయినటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తులో బానిసత్వంలో బబులోను దేశంలో బబులోను ప్రజలకి వాళ్ళు బంధింపబడి ఉన్నప్పుడు వారందరినీ విడిపించి మళ్ళీ ఏం చేశాడు? తిరిగి వారి దేశానికి, కానాను దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి వారిని పంపించాడు. ఎందుకు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు కాబట్టి. అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు, యాకోబు సంతానము ఇజ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నశించిపోకుండా వారిని విడిపించి మళ్ళీ తిరిగి ఆ దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి చేరుస్తాడు. అలాగే దావీదు మహారాజు పరిశుద్ధాత్మ పూర్ణుడై జరిగినవి జరగబోయేవి ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడినటువంటి కీర్తనల గ్రంథం. ఆ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో 147వ అధ్యాయము 2వ వచనంలో ఇజ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. తను సౌలు చేత తరమబడి అడవిలో అనేక శ్రమలు, శోధనలు అనుభవిస్తాడు. పాములు గుహల్లో నిర్మించాడు, పాములు తొక్కుంటూ తిరిగాడు. కానీ దేవుడు తన్ని ఎంతగానో కాపాడాడు. ఆ గుహల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ యొక్క శ్రమల్లో రాసినటువంటి కీర్తనల గ్రంథాలు ఇవన్నీ కూడా శ్రమలు మనకి మంచికే, మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మంచికే. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజును ప్రేరేపించి ఆ శ్రమల్లో ఎన్ని కీర్తనలు వ్రాయగలిగాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి జరిగినవి జరగబోయేవి ఒక ప్రవక్తగా ఆయన ఏర్పరచుకుని దావీదు మహారాజుని, దావీదు నా ప్రియుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. అబ్రహామును ప్రేమించి ఇజ్రాయేల్ దేశాన్ని మళ్ళీ తిరిగి చేర్చాడు. దావీదు మహారాజు ఆత్మపూర్ణుడై జరిగినవి జరగబోయేవి వ్రాయగలిగాడు. తను సౌలు చేత తరమబడి కష్టాల్లో, శ్రమల్లో, శోధల్లో చిక్కుకున్నప్పుడు మౌనంగా లేడు. దేవుని స్తుతిస్తూ కీర్తనల గ్రంథాలన్నీ కూడా వ్రాసాడు. ఆ యొక్క శ్రమలు లేకపోయి ఉంటే ఇన్ని కీర్తనల గ్రంథం మన మధ్య ఉండేది కాదేమో. గొలియాతు లేకపోతే దావీదు రాజు అయ్యేవాడు కాదు. అలాగే దావీదు మహారాజుకి శ్రమలు లేకపోయి ఉంటే ఈ కీర్తనలు మనం ఈ దినం చదువుకునేవాళ్ళం కాదు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి శ్రమలు మంచికి అని గ్రహించాలి. కానీ నాకే ఎందుకు వచ్చిందని మనం తిరిగి ప్రశ్నించకుండా ఈ శ్రమల్లో నాకేం నేర్పిస్తున్నావు ప్రభువా అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా బయలుపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాకుండా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి మన యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అంటాడు. అంటే యోబు గ్రంథం కానీ బైబిల్ గ్రంథంలో రాయబడకపోతే మనం కష్టాలని సహించేవారం కాదు. యోబుకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికీ రాలేదు. బైబిల్ గ్రంథంలో ఎవరికీ మనం చూడలేం. అంత శోధనలు, అంత శ్రమలు యోబుకు పెట్టాడు. యోబు గ్రంథం ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. కాబట్టి ఆ యోబు ఏమన్నాడు? పోయినప్పుడు
ఒక్క మాట కూడా అనలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకి మహిమ కలుగును గాక అన్నాడు. అంటే మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాము, ఏమీ తీసుకెళ్ళలేము. ఈ లోకంలో దేవుడు ఇస్తేనే మనము ఆశీర్వదించబడాలన్నా, మనం బాధపడాలన్నా, ఏం చేయాలన్నా దేవుడు ఇస్తేనే. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఎంతకాలం నేను సంతోషంగా ఉన్నాను అంటే దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అనగలుగుతున్నామా? ఈ దినం వరదలో చిక్కుకొని పోయి, కొట్టుకొని పోయి, ఇంత నష్టానికి గురైపోయి, తల్లిదండ్రులు కోల్పోయి ఈ మాట అనగలిగే స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఉండలేము. ఎందుకంటే మనం మానవులు. కానీ యోబు అనగలిగాడు. ఎంత విశ్వాసమో చూడండి. యోబుకున్న విశ్వాసం ప్రతి విశ్వాసకి ఉండాలి, ప్రతి మానవుడికి ఉండాలి. ఉన్నప్పుడే మనము మళ్ళీ తిరిగి రెండింతలు యోబు పొందుకున్నాడు. తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, తనకున్నటువంటి సాత్వికము, ఓర్పు, సహనము, వినయము, విధేయత. ఎంత సాత్వికం లేకపోతే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకి మహిమ కలుగునుగా కానీ ఎలా అనగలుగుతాం? ఇప్పుడు వరదలో చిక్కుకున్నవారు, అయ్యో నా తల్లిని ఎందుకు తీసుకున్నావు, అయ్యో నా తండ్రిని ఎందుకు తీసుకున్నావు, అయ్యో నా పిల్లల్ని ఎందుకు తీసుకున్నావు, ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నానని ప్రశ్నిస్తూ రోధిస్తూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలైతే యోబు వలె చెప్పగలుగుతారు. అప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు రెండింతల ఆశీర్వాదాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. కాబట్టి వాళ్ళని వాదార్చేది దేవుడు మాత్రమే, వాళ్ళని ధైర్యపరిచేది దేవుడు మాత్రమే. మనం మానవులుగా ఏం చేయలేం. ఆ సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వము అనుగ్రహించే దేవుడు, ఓదార్చే దేవుడు, పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు. కాబట్టి మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టంలో మనం మనుషుల వైపు, లోకం వైపు చూస్తే మనకు ఆదరణ కలగదు. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో దేవుడు స్వయంగా తీసుకురాడు. కానీ దేవుడు ఎవరైతే సహాయం చేయాలో వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకు సహాయం చేసే విధంగా, వాళ్ళు వాదార్చే విధంగా దేవుడే వారికి మానవుల రూపంలోనే దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడికి మొరపెడితే దేవుడు వస్తాడా, దేవుడు ఇస్తాడా, మనుషులే కదా సహాయం చేయాలి అనుకుంటాం. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మానవులకే ప్రేమ కల్పించి వాళ్ళకి సహాయం చేసే మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మానవుల్ని ప్రేరేపించి ఆ మానవులకి సహాయం చేస్తాడు. దేవుడుగా రాలేదు ఈ లోకానికి, మానవులుగా ఉన్నాం. కాబట్టి యేసయ్య మానవుడిగా వచ్చి మనకు సహాయం చేశాడు. తన ప్రాణాన్ని అర్పించి మనకు మాదిరికరంగా ఈ లోకంలో జీవించి మనకు నిత్య జీవాన్ని, రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి మానవులకి మానవులే సహాయం చేయాలి. కాబట్టి యేసయ్య మానవుడిగా వచ్చాడు. అలాగే మానవుల్ని ప్రేరేపించి దేవుని ప్రేమ వారిలో పెట్టి దేవుడు వారికి సహాయం చేసే విధంగా చూపిస్తాడు. మనుషులే సహాయం చేస్తారు. మనకి దేవుళ్ళో విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏంటి కష్టంలో ఉంటే ప్రార్థన చేస్తాను అంటారు. ప్రార్థన చేసేస్తే వచ్చేస్తుందా, సహాయం చేయడానికి తప్పించుకోవాలనిక అనుకుంటారు. కానీ మనం సహాయం చేసే పరిస్థితిలో ఉంటే చేయడం మంచిదే. సహాయం చేయలేని పరిస్థితిలో మనం ఏం చేస్తాం? దేవునికి మాత్రమే మొరపెట్టుకుంటాం. దేవుడే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు, వారికి నెమ్మది, సమాధానం ఇస్తాడు. గుండె చెదిరిపోయిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఆయన అనగా మనం అక్కడ దేవుడు పెట్టుకోవాలి. గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు, వారిని స్వస్థపరచగల దేవుడు, వారిని ధైర్యపరచగల దేవుడు, వారిని బాగు చేసే దేవుడు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. వారందరికీ సమాధానము, సంతోషము, రక్షణ ఇచ్చి యోబుకున్నంత విశ్వాసము, యోబుకున్నటువంటి దీనత్వము కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూసి దేవుని యొద్ద నుంచి కోల్పోయిన దానికి రెండంతలు తిరిగి పొందుకుని ఈ లోకంలో వారికి వచ్చిన కష్టాలు పట్టైనా మిగిలిన వారైనా రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలో చేరాలని దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమై ఉండొచ్చు. కాబట్టి ఆయన ప్రణాళికకి, ఆయన చిత్తానికి మనం తల ఉంచాలి, దేవునికి ప్రార్థించాలి. దేవుని రాజ్యంలో మనం అందరం ఉండాలి.
కాబట్టి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఈ లోకానికి, యేసయ్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చుకున్నాడు. లేదంటే మనం భ్రష్టత్వంలో, పాపములో నశించిపోయి నిత్య నరకాగ్నికి పాలవలసినటువంటి మనల్ని పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు యేసయ్యని లోకానికి పంపించాడు. తన ప్రియ కుమారుడైనటువంటి తను అవతారం అని రాయబడింది. యేసుక్రీస్తు యొక్క యెహోవా దేవుని అవతారమైనటువంటి యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ప్రభువా నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అంటాడు. తండ్రి ఏది చెప్తే నేను అదే చెప్తున్నాను, నేను స్వయంగా సొంతగా నేనేం మాట్లాడట్లేదు అంటాడు. అంటే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకు దేవుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ ఇచ్చి, మానవులకి ఎంత ప్రేమించకపోతే దేవుడు ఈ లోకానికి మానవుడిగా వస్తాడు. ఆయన ప్రేమను చూపించి, ఆయన రక్షణ ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నాడు మనల్ని. మనం పొందుకున్నటువంటి రక్షణ మనతోనే అంతరించిపోకుండా మనం రక్షింపబడి మన పిల్లల్ని తరతరాలు సేవించేవారిగా, అలాగే రక్షణ లేకుండా నశించిపోతున్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తే తప్ప ఎవరు దేవుని దగ్గరికి రాలేరనండి. దేవుడు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు దేవుని దగ్గరికి రాలేరు. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళలో మార్పు రాదు. దేవుడు వాళ్ళని ఆకర్షించుకొని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ హృదయాలను దేవుడు తెరుస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. హృదయాలను మార్చేది మనము కాదు, దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ హృదయాలను మార్చి వాళ్ళకి సమాధానము, సంతోషాన్ని ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటాడు. ఆయనతో పాటు మనమందరం కూడా దేవునితో పాటు ఉంటాము. అలాగే రక్షింపబడి మనము స్వార్థంతో ఉండకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడి దేవుని రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆదరణ లేని వారికి దేవుడే సహాయము, ఆదరణ కలుగ చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక అయ్యా ప్రభువ తండ్రి, శ్రమల్లో, శోధనల్లో తండ్రి కూరుకుపోయినటువంటి వారిని, వరదల్లో చిక్కుకొని ప్రభువ తండ్రి, కుటుంబంలో వ్యక్తులు కోల్పోయి ఆదరణ లేకుండా ప్రభువ తండ్రి నిరాధారంగా నిస్సహాయ స్థితిలో నైనా ఉన్న బిడ్డలందరినీ ఆదరించండి అయ్యా. కోల్పోయిన దానికి యోబు ఎలాగైతే నీ మీద ఆధారపడ్డాడో, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకి మహిమ కలుగునుగా కానగలిగాడయ్యా. అటువంటి ప్రభా విశ్వాసము, అటువంటి ఓర్పు, అటువంటి నైనా తండ్రి దేవుని వైపు చూసే మనసు, దేవుని ప్రేమించే మనసు ఈ లోకంలో యాత్రికులమని దేవుడు ఇస్తేనే మాకు ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో మనం ఊపిరితో ఉన్నామంటే దేవుని కృప. ఈ దినం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ దినం మనం ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృప అని ఎవరైతే గ్రహించుకుంటారో వారు ఈ ప్రార్థన చేయగలుగుతారు ప్రభా. యోబు వలె, అటువంటి యోబు వలె ఆయన ప్రార్థించేటటువంటి వారిగా ప్రతి ఒక్కరిని ఆదరించండి అయ్యా. మీరే ధైర్యపరచండి పరిశుద్ధ ఆత్మదేవ. పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి అయ్యా, అనారోగ్యంలోనూ, బాధల్లోనూ, సమస్యల్లో, శోధనలో, వరదల్లో చిక్కుకొని కోల్పోయి, మనుషులు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఆరోగ్యాలను కోల్పోయిన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. మరి ముఖ్యంగా నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని, చంటి బిడ్డల్ని ప్రభు, ప్రతి బిడ్డను, యవన బిడ్డల్ని అందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీరే ఆదరణ, రక్షణ, సంతోషము, సమాధానం అనుగ్రహించి అయ్యా నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోండి అయ్యా. నీ వైపు చూస్తూ నీలో ముందుకు సాగే కృప, దీవెన, ఆశీర్వాదాలతో నింపి మీరే ఆదరణ, ధైర్యము, సమాధానము, రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొని మీ నామాన్ని మహిమ కలుగునట్లుగా ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకొని ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరచమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్యాంశం ద్వారా మీరందరూ కూడా గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు, వారి గాయాలను
కట్టువాడు అని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ ఏ సమస్యల్లో ఉన్నప్పుడు కూడా మీరు ప్రార్థన చేసి దేవుల్లో పరిపూర్ణమైన విశ్వాసంలో ముందుకు సాగాలని, దేవుని రాజ్యానికి వారసులుగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని విని మీ వరకు ఆగిపోకుండా మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని, ఆదరణ లేని వారికి ఆదరణ, ధైర్యము, సమాధానం కలిగేటట్లుగా ఒక్క మాట చాలు. మాట్లాడింది నేను అయినప్పటికీ నాలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే తప్ప మనం మాట్లాడలేం. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించుకుని ఒక్క మాట ద్వారా వారు ఆదరణ పొందుకుంటారు. కాబట్టి ఇతరులకు మీరు ఆదరణ కలిగించిన వారు అవుతారు. దేవుని సువార్త పనిలో పాలుపొప్పులు పొందుకొని బడా నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకుని దేవుని రాజ్యంలో మనం అందరూ ఉందాం. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. తండ్రి అయినటువంటి దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకును మనకు, మన కుటుంబాలకు, సర్వలోకమునకు తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.